రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ షరతులతో అనుమతించిన సీఈసీ. తిరుమలలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు ఘర్షణ జరిగిన ప్రాంతాల సందర్శన 2 పల్లెల నుంచి వివరాల సేకరణ. పల్నాడు జిల్లాలో పోలీసుల తనిఖీలు శావల్యాపురం మండలం శానంపూడిలో కోర్డన్ సర్చ్ ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన సిబ్బంది. హింసకు చంద్రబాబే కారణమన్న అంబటి పోలీసులు విఫలమయ్యారన్న మంత్రి కన్నా దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపణ. తాడిపత్రి రూరల్ పిఎస్ లో సిట్ దర్యాప్తు గొడవలకు సంబంధించి వీడియో ఫుటేజ్ పరిశీలన ఎమ్మెల్యే ఇంట్లో పోలీసుల తీరుపై వైసీపీ ఫిర్యాదు. పీర్జాదిగూడ కార్పొరేట్లకు భద్రత కల్పించండి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకో తెలంగాణ డీజీపీకి హరీష్ రావు ట్వీట్. రేవంత్ రెడ్డి యువతను మోసం చేశారు గుడి కట్టామని బీజేపీ ఓట్లు అడుగుతోంది కేసీఆర్ ఆధునిక దేవాలయాలు కట్టారన్న కేటీఆర్. భూ వివాదంపై నేతల సవాళ్లు ఫేక్ అని నిరూపిస్తే రిజైన్ చేస్తానన్న మల్లారెడ్డి డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీ అంటున్న లక్ష్మణ్. ఆరబోసిన ధాన్యం వర్షం పాలు కొనుగోళ్లు ఆలస్యం ఆవేదనలో అన్నదాతలు. నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత లారీలో తరలిస్తున్న 47 కేజీల సరుకు సీజ్ 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు నెలాఖరికి కేరళలో ప్రవేశించే అవకాశం జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ఎంట్రీ. తమిళనాడులో రెడ్ అలర్ట్ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కన్యాకుమారికి ఎన్డీఆర్ఎఫ్ టీం ధర్మపురిలో పంట నష్టం. ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ 23 వరకు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉండాలని అలర్ట్. ఆప్ను అంతం చేయడానికి మోదీ కుట్రలు నన్ను అరెస్ట్ చేస్తే వేల మంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు అన్నింటినీ ఎదుర్కొంటామన్న ఢిల్లీ సీఎం. రేపు లోక్సభ 5వ దశ పోలింగ్ మొత్తం 49 స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు రేపటి బరిలో రాహుల్ రాజ్నాథ్ ఇరానీ. రాహుల్ ఫుల్పూర్ సభకు పోటెత్తిన జనం స్టేజిపైకి దూసుకురావడంతో గందరగోళం యూపీలో బీజేపీకి ఒక్క సీటే వస్తుందన్న రాహుల్. పంజాబ్ కింగ్స్ పై హైదరాబాద్ విజయం 4 వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రత్యర్థి ఎవరనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్.